రేపే నవంబర్ 30వ తారీఖు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాలకి పోలింగ్ జరుగుతున్నది. తప్పకుండా మీరందరూ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి మీ అమూల్యమైన ఓటుని, ఆ హక్కుని వినియోగించుకోవాల్సిందిగా విముక్త చిరుతల పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఓటే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. మీ ఓటే రాబో తరాల యొక్క భవిష్యత్తుకి బాటలు వేస్తుంది. కాబట్టి ఓటు వేయకుండా ఎవరు ఇంటి దగ్గర ఉండకూడదు. డబ్బులు తీసుకొని మద్యం కోసమో మరొక దాని కోసమో ఏ ప్రలోభాలకి లొంగకుండా మీరు నిజాయితీగా ఓటు వేయాలని విముక్త చిరుతల పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా పరిపాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ స్ఫూర్తికి విరుద్ధంగా పనిచేసింది, పాలించింది. నీళ్ల మీద హక్కును కోల్పోయే విధంగా ప్రవర్తించింది. కృష్ణా గోదావరి జలాల మీద హక్కుని కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం లాగేసుకుంటూ ఉంటే కేసీఆర్ కళ్ళప్పగించి చూశాడు. గోదావరి మీద కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర కుంగిపోయింది. లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సాక్షాత్తు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ అంటున్నాడు. కానీ కేసీఆర్ మీద చర్య తీసుకోవడానికి మాత్రం సిద్ధంగా లేడు. నిధులు ఎవరికి పోయాయో తెలియట్లేదు. 5 లక్షల కోట్ల రూపాయలు విదేశాల నుండి అప్పు తీసుకొచ్చి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ మన ప్రతి ఒక్కరి మీద 2 లక్షల రూపాయల అప్పుని రుద్దాడు. ఆ డబ్బులు ఎక్కడికి పోయాయో ఏమయ్యాయో తెలియదు. నియామకాలు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూసిన యువతులకి కేసీఆర్, కేటీఆర్ విధానాల మూలంగా నిరాశే మిగిలింది. నిరాశతో ఆత్మహత్య చేసుకున్న ప్రవళికని అవమానించారు. ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచారు. నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు. కానీ తెలంగాణ మాత్రం బాగా అభివృద్ధి చెందిందని ఒక కట్టుకథని ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి చెందింది కేసీఆర్ కుటుంబం, అభివృద్ధి చెందింది తెలంగాణని ఆక్రమించుకున్న గుజరాత్, రాజస్థాన్, మార్వాడి కుటుంబాలు. కానీ తెలంగాణలో పేదలు పేదలుగానే మిగిలిపోయారు. భూమి లేని నిరుపేదలు 9 లక్షల కుటుంబాలున్నాయి. అందులో 3 లక్షల కుటుంబాలు దళితులున్నారు. అదేవిధంగా ఒక 4 లక్షల కుటుంబాలకు పైగా బీసీలున్నారు. మిగతా వాళ్ళు ముస్లింలు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు. దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అని ఒక్క ఎకరం భూమి ఇవ్వకపోగా అప్పుడెప్పుడో ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్లను కూడా లాగేసుకున్నాడు. కాబట్టి భూమి ఇవ్వలేదు, దళిత బంధు ఇవ్వలేదు. రైతు బంధు పేరు మీద కేవలము రైతులకి, సంపన్న రైతులకి, అగ్రేరియన్ క్యాపిటలిస్టులకి మాత్రమే ఉపయోగపడే విధంగా రైతు బంధుని నడుపుతున్నాడు. కూలీ రైతులకి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. కూలీ రైతు అంటే 1 ఎకరం పొలం ఉంటే ఒక వారం రోజులు తన పని అయిపోగానే మిగతా భూస్వాముల దగ్గర పనికి పోయేటువంటి వాళ్ళు కూలీ రైతులు. అలాంటి వాళ్ళకి వచ్చింది ఏమీ లేదు. కౌలు రైతులని రైతులుగానే గుర్తించనంటున్నాడు. కౌలు రైతులకి కనీసము మద్దతుగా పెట్టుబడిని ఇవ్వాల్సిన బాధ్యత నుంచి కేసీఆర్ ప్రభుత్వం తప్పుకున్నది. లక్షలాది కుటుంబాలుగా ఉన్న కౌలు రైతుల్ని, వ్యవసాయ కూలీలని కేసీఆర్ ప్రభుత్వం అవమానించింది. అదేవిధంగా ఈ దేశాన్ని పరిపాలించిన నరేంద్ర మోడీ
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. కానీ ఒక్క ఉద్యోగము ఇవ్వలేదు. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. దేశాన్ని ప్రపంచానికి నాయకత్వం వహించే విధంగా విశ్వగురువుగా మారుస్తా అన్నాడు. కానీ ఈ దేశంలో ఉన్న పేదలు పేదలుగానే మిగిలిపోయారు. ఆకలితో అలమటిస్తున్నారు. సుమారు 50 కోట్ల మంది ప్రజలు కేవలం ఒక పూట తిండి తిని బతుకుతున్నారు. 10 కోట్ల మందికి పైగా సంచార జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్ళకి స్థిర నివాసం లేదు. వాళ్ళకి ఎలాంటి రక్షణ లేదు. ఆల్మోస్ట్ ఒక 20 కోట్ల మంది తమ సొంత ఊరును విడిచి బతుకు తెరువును వెతుక్కుంటూ పట్టణాలకి వెళ్ళి వలస కూలీలుగా బతుకుతున్నారు. ఆ వలస కూలీలకి చేసిందేమీ లేదు. చిన్న పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళకి, చిరు వ్యాపారులకి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిందేమీ లేదు. కానీ ఆదాని అంబానీలకి, కొంతమంది పెట్టుబడిదారులకి మాత్రం దేశ సంపదనంతా కట్టబెట్టాడు. రైల్వేలను అప్పగించాడు, సముద్రాన్ని అప్పగించాడు, గగనతలాన్ని అప్పగించాడు, మిలిటరీని అప్పగించాడు. ప్రతిదీ ప్రైవేటు పరం చేశాడు. సైనికులని రెగ్యులర్ ప్రాతిపదికన కాకుండా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన సైన్యాన్ని తీసుకునే ఒక కొత్త విధానానికి నరేంద్ర మోడీ పాల్పడ్డాడు. ఇదేనా దేశభక్తి? ఎన్నికల వేళ సరిహద్దుల్లో గొడవలు సృష్టించటం, చైనా తోటి, పాకిస్తాన్ తోటి సరిహద్దుకు సంబంధించిన ఒక భావోద్వేగాన్ని క్రియేట్ చేయటం తప్ప నిజంగా సరిహద్దుల భద్రత మీద నరేంద్ర మోడీకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఉత్తర భారతంలో ఒక టన్నెల్లో గత 4 రోజులుగా సుమారు 40 మంది కూలీలు అందులో ఇరుక్కపోయారు. వాళ్ళని రక్షించలేని అసమర్థ ప్రధాని ఈ దేశాన్ని కాపాడుతా అని అంటున్నాడు. ముందు ఆ కూలిపోయిన టన్నెల్లో ఇరుక్కుపోయిన కూలీలను బతికించండి. ఆ పని చేయకుండా ఈ దేశానికి ఏదో చేస్తున్నట్టుగా నరేంద్ర మోడీ మాటలు మాట్లాడుతున్నాడు. మతాన్ని, ఆధ్యాత్మికతని రాజకీయాల కోసం నరేంద్ర మోడీ ఉపయోగించుకుంటున్నాడు. హైదరాబాదులో కోటి దీపార్చన జరిగితే అక్కడికి వెళ్ళి ఆయన రాజకీయ ఉపన్యాసం చేస్తున్నాడు. మహిళలు, భక్తులు వాళ్ళు ఏదో ఆరాధన చేసుకుంటే ఆ ఆరాధనను కూడా రాజకీయంగా మలుచుకుంటున్నాడు. కాబట్టి మతాన్ని రాజకీయాల నుండి వేరు చేయాలనుకునే వాళ్ళు నరేంద్ర మోడీకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ మీద ఆంక్షలు విధిస్తూ ఎవరు తమ భావాల్ని స్వేచ్ఛగా ప్రకటించిన వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు పాలు చేసిన చరిత్ర ఈ నరేంద్ర మోడీకి ఉన్నది. కాబట్టి నరేంద్ర మోడీ దళితుల మీద, అంబేద్కరైట్ల మీద, ప్రగతిశీల శక్తుల మీద, కమ్యూనిస్టుల మీద, నాస్తికుల మీద తన 100 మాగదుల చేత దాడులు చేయిస్తున్నాడు. తన సంస్థల చేత దాడులు చేయించిన సంగతిని మనం గమనించాం. తెలంగాణ ప్రాంతంలో సనాతన ఫాసిజాన్ని గ్రామాల్లోకి తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. ఇచ్చిన మాటకి కట్టుబడకుండా, ఇచ్చిన ఏ హామీని అమలు చేయకుండా ఈ దేశ సంపదనంతా కేవలం కొన్ని కుటుంబాలకే కట్టబెట్టినటువంటి నరేంద్ర మోడీకి తెలంగాణ ఇవ్వడం బలవంతంగా తల్లి నుంచి బిడ్డని వేరు చేయడం లాంటిదే అని మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి, తలుపులు పెట్టి రాష్ట్రాన్ని విడగొట్టారు అని చెప్పినటువంటి నరేంద్ర మోడీకి తెలంగాణ ప్రజలు ఓటేయాలా? తెలంగాణని వ్యతిరేకించినటువంటి బీజేపీకి మనం ఓటేయాలా? తెలంగాణలో ఉన్న శాంతి సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా, సామాజిక ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి? గోదావరి నీళ్ళని ఎత్తుకుపోయిన నరేంద్ర మోడీకి మనం ఎందుకు ఓటేయాలి? కృష్ణా నది మీద మన హక్కుని హరించినటువంటి నరేంద్ర మోడీకి, బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి? తెల్లారు లేస్తే బండబూతులు మాట్లాడుతూ రాజకీయాల స్థాయిని దిగజార్చిన బండి సంజయ్ లాంటి నాయకులున్న బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి? కాబట్టి బీజేపీని మనం ఓడించాలి. ప్రవళిక వ్యక్తిత్వాన్ని కించపరిచినటువంటి బీఆర్ఎస్ ని ఓడించాలి. మరియమ్మని లాకప్ లో హత్య చేయించిన బీఆర్ఎస్ ను ఓడించాలి. ప్రణయిని చంపిన బీఆర్ఎస్ ను ఓడించాలి.
రాజబాబును చంపించిన బీఆర్ఎస్ ను ఓడించాలి. ప్రేమ వివాహం చేసుకుంటే చంపేసిన చాకలి నరేష్ను గుర్తు చేసుకోవాలి. కాబట్టి భూమి లేదు, భుక్తి లేదు, ఉద్యోగాలు లేవు, నిధులు లేవు, తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు ఏవి ఈ రెండు పార్టీల మూలంగా నెరవేరలేదు. ఏ తెలంగాణ ఏర్పడితే ఈ రాష్ట్రంలో సమానత్వం సిద్ధిస్తుందని ఈ తెలంగాణ ప్రజలు ఆశపడ్డారో అదే తెలంగాణ గుజరాత్, రాజస్థాను, మార్వాడీలకి కట్టబెట్టాడు ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పరిపాలించిన కేసీఆర్. కాబట్టి కేసీఆర్కి, బీజేపీకి మనము సరి అయిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. అందుకే మీరు తప్పకుండా పోలింగ్ స్టేషన్కి రండి. ఉదయమే 6:30 గంటల కల్లా పోలింగ్ స్టేషన్ దగ్గర ఉండండి. మీ అమూల్యమైన ఓటును వేయండి. ఈ తెలంగాణ ప్రజలకి ప్రమాదంగా పరిణమించిన బీజేపీ, బీఆర్ఎస్ని తప్పకుండా ఓడించాలని విముక్త చిరుతల పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ విప్లవ జై భీములు.